సో, హ్యాపీగా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోవచ్చనమాట మీరు. మీకు సాలరీ వచ్చేసి 200 పర్ అవర్ ఉంటుంది మీకు. డాలర్స్‌లో ఉంటుంది. సాలరీ వచ్చేసి $2.4 పర్ అవర్ అండి మీకు. మీరు ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీ కేపబిలిటీ బట్టి ఉంటుందనమాట. మీరు వీక్లీ 5 అవర్స్ వర్క్ చేయాలి. మినిమమ్ వచ్చేసి. మాక్సిమం 20 అవర్స్ వరకి వర్క్ చేసుకోవచ్చనమాట మీరు. హ్యాపీగా పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు. స్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్ కోసము, ఇంకా స్టూడెంట్స్ కోసమండి ఈ జాబ్ వచ్చేసి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అర్థమవుతుంది. ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిచ్చాను మీకు. సో, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే, మీరు యాడ్స్‌ని చెక్ చేయాలన్నమాట. అంటే చెకింగ్ అంటే మీరు ఒక యూజర్ ఉంటారు కదా! ఎగ్జాంపుల్‌కి చెప్తాను చూడండి. ఒక యూజర్ ఉంటారు. ఒక అతను ఉంటాడు. ఆయన ఏం చేస్తారు, గూగుల్‌లోకెళ్ళి ఎక్కడైనా ఏదైనా సెర్చ్ చేస్తే, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఏదైనా నేమ్ వివో అని టైప్ చేస్తే, ఇప్పుడు యాడ్స్ అతను చూసే వీడియోస్ మొత్తానికి మీకు యాడ్స్ అనేవి మీరు పంపిస్తుండాలి. ఈ నేమ్ ఇతను ఈ మొబైల్ ఫోన్ అనేది సెర్చ్ చేశాడు అని మీరు పెట్టుకొని అతను ఎక్కడ వీడియోస్ చూసినా అదే మొబైల్ గురించి మీరు యాడ్స్ అనేవి పంపిస్తుండాలనమాట. మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఉంటుంది ట్రైనింగ్ అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. సో, ముందుగా నోటిఫికేషన్ చూసుకుందామండి. యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు, ఇండియా అండి. మీరు తెలుగులోనే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిమోట్ లాగా చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని వర్క్ చేసుకోవచ్చనమాట. వెలో డేటా ఈజ్ ఎన్ అవార్డ్ విన్నింగ్ లోకలైజేషన్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అండి. వీళ్ళ కంపెనీ గురించి ఇస్తున్నారు వీళ్ళు. మీరు చూసుకొని చదువుకోవచ్చనమాట. యాజ్ ఎన్ యాడ్స్ క్వాలిటీ రేటర్ యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద ఎండ్ యూజర్స్ అనమాట. మీరు వర్క్ ఏం చేయాల్సి ఉంటుంది అనంటే, ఇప్పుడు యూజర్స్ ఉంటారు కదా! సోషల్ మీడియాలో చాలామంది చూస్తూ ఉంటారు కదా! వీడియోస్ గానీ ఇలా. ఆ వీడియోస్‌కి యాడ్స్ అనేవి వస్తుంటాయి కదా! ఆ యాడ్స్‌కి మీరు మీరు ఏ యూజర్ ఏ యాడ్స్ ఇష్టపడుతున్నారు. మీరు ప్రెజెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేనున్నానిప్పుడు. నేను ఒక మొబైల్ గురించి గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేస్తాననమాట. ఆ సెర్చ్ చేసిన యాడ్స్‌నే మనం వాళ్ళు చూసే వీడియోస్‌కి మనం డిస్‌ప్లే చేస్తుండాలనమాట. అంటే మనం డిస్‌ప్లే చేయాల్సింది కాదు. మనం కంపెనీకి ఈ యూజర్ అనేవాళ్ళు ఈ యాడ్స్ గురించి, ఈ మొబైల్ గురించి సెర్చ్ చేస్తారు. ఈ బ్లూటూత్ గురించి సెర్చ్ చేశారని మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. అదే మీరు చేయాల్సిన వర్క్. ఎలా చేయాలి అనేది మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట. మీరు యాడ్స్‌ని ఎలా చెక్ చేయాల్సి ఉంటుందంటే, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా చేయాల్సి ఉంటుంది మీరు. దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ అని అడుగుతున్నారు ఇక్కడ. సర్ఫ్ ద ఇంటర్నెట్ డైలీ. మీరు డైలీ ఇంటర్నెట్‌లో అప్డేటెడ్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మీరు చదువుకోవచ్చు. వాంటి ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సెట్ జాబ్స్ అనమాట. మీరు హ్యాపీగా ఫ్లెక్సిబుల్‌గా చేసుకోగలిగే వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సీరియస్‌గా చేసేవాళ్ళు చేయొచ్చు ఈ జాబ్. ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. జాబ్ టైటిల్, యాడ్స్ క్వాలిటీ రేటర్, పే రేట్ వచ్చేసి బేస్డ్ ఆన్ టాస్క్ అండి. మీకు టాస్క్ బట్టి ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ మీకు $2.4 పర్ అవర్ ఉంటుంది మీకు. అంటే ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే ₹200 పర్ అవర్ అండి మీకు. ₹200 అంటే బెటరే కదా! ఇంకా లొకేషన్ చూసుకోండి రిమోట్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్. మస్ట్ బీ బేస్డ్ ఇన్ ఇండియా అండి. మీరు ఇండియాలో ఉంటున్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా హవర్స్ చూసుకున్నట్లయితే సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ మినిమమ్ కమిట్మెంట్ ఇన్ 5 అవర్స్ పర్ వీక్ అనమాట. మీరు యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్ అనమాట. మీరు పర్ వీక్ 5 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు డైలీ 1 అవర్ వర్క్ చేస్తే చాలు. పార్ట్ టైమ్ లాగా చేసుకునే వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మేము వర్క్ చేసుకోగలుగుతాము అనంటే 20 అవర్స్ పర్ వీక్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా స్టార్ట్ డేట్ చూసుకున్నట్లయితే, సో, నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అండి. ఇంకా ఫ్రీలాన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ మూడిట్లో మీరు ఇలా చేసుకోవచ్చనమాట. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఉంటుంది మీకు. ఫ్రీలాన్స్ ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాగా చేసుకోవచ్చు మీరు. మీకు ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదనమాట. మీరే సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరే బాస్ అనమాట. ఇంకా ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ఉంటుంది మీకు ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఈవెన్ థో ద పొజిషన్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూ మస్ట్ రీసైడ్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్ అనమాట. దిస్ విల్ బి ఆటోమేటికల్లీ చెక్డ్ డ్యూరింగ్ ద హైరింగ్ ప్రాసెస్ అనమాట. మీరు ఇండియన్సా కాదా అనేది వాళ్ళు ఆటోమేటికల్లీ మీ అప్లికేషన్ ప్రాసెస్‌లోనే చూసుకుంటారనమాట. రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఏంటి అనంటే, దేర్ ఈస్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్ అండి. నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైమ్ వండరింగ్ వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్ అనమాట.
మీకు ఇంటర్వ్యూ అనేది ఏముండదు. మీకు కాల్స్ కానీ, వెయిటింగ్ గాని ఏముండదు. మీకు డైరెక్ట్ జాబ్ అనేది వస్తుందనమాట. మెయిల్‌లో మీకు మెసేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు మీకు. వెలోడేటా యూజెస్ న్యూమరస్ ఐడెంటిటీ చెక్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ యూ మేక్స్ ద టీమ్ ఈజ్ రియల్ అనమాట. క్వాలిఫైడ్ అండ్ రెడీ టు వర్క్ అనమాట. టు అవాయిడ్ ఎనీ మిస్‌అండర్‌స్టాండింగ్ డు నాట్ యూజ్ ఐపీ మాస్కింగ్ ప్రోగ్రామ్స్ సచ్ యాస్ వీపీఎన్ఎస్. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకుందాము. ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అండి. మీకు తెలుగులో కొంచెం పర్ఫెక్ట్‌గా రావాలి మీకు. ఇంకా స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటెన్ అండ్ స్పోకెన్ అనమాట. ఇంగ్లీష్ రాయడం గానీ, చదవడం గానీ, మీకు మాట్లాడడం గానీ కొంచెం స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఉండాలి మీకు. ఇంగ్లీష్ అనేది అర్థం చేసుకోవడం రావాలి మీకు. ఇంకా కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్ అనమాట. మీకు కల్చర్ గురించి కొంచెం ట్రెండింగ్‌లో ఉండాలి మీరు ఎప్పుడైనా సరే. ఇంకా రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. మీకు ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. సో, వర్క్ అనేది మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ ల్యాప్‌టాప్ గానీ, సిస్టమ్ ఎందుకు అనంటే మీకు వర్క్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుందండి. మీ కంఫర్ట్ కోసమే ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారు. మీరు మొబైల్‌లో చేసుకోవచ్చు వర్క్ అనంటే చేసుకోవచ్చు. మీ కంఫర్టబుల్ కోసమే చెప్తున్నారు. ఇంకా ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం చూడండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా! ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతది. ఇలా కనిపిస్తుంది మీకు. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తాయి. క్లిక్ హియర్ టు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ చదువుకోవచ్చు. ఇంకా క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు అండి ఇండియా. ఇంకా మీరు రిమోట్ లాగా చేసుకోవచ్చు హ్యాపీగా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా! ఇక్కడ లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదా మీకు రెస్యూమ్ అనేది మీరు ఫైల్‌లో పెట్టుకొని ఉంటారు కదా! జస్ట్ అటాచ్ రెస్యూమ్ ఆర్ సీవీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు మీ ఫైల్‌లో పెట్టుకొని ఉంటారు కదా! రెస్యూమ్ అనేది పీడీఎఫ్ ఫైల్‌లో అదైనా ఇవ్వచ్చు. వర్డ్ డాక్యుమెంట్ అయినా ఏదైనా ఇవ్వచ్చు మీరు. డాక్యుమెంట్‌లో పెట్టుకొని ఉంటారు కదా! అది ఇవ్వచ్చు. లేటెస్ట్ రెస్యూమ్ ఇవ్వండి. మీరు జాబ్ రోల్‌కి తగ్గట్టు ఇవ్వాలి రెస్యూమ్ అనేది. స్కిల్స్ అనేవి నేను చెప్పాను కదా మీకు. ఆ స్కిల్సే పెట్టుకోవాలి మీరు. రెస్యూమ్‌లో అప్డేట్ చేసుకున్న రెస్యూమే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి మీ ఫుల్ నేమ్. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లో ఎలా ఉంటుంది నేమ్ అలాగే ఇవ్వండి ఫుల్ నేమ్. ఇంకా ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇవ్వండి. ఇంకా ఫోన్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రెస్ కూడా మీరు కరెక్ట్‌గా ఇవ్వాలండి. ఫుల్‌గా ఇవ్వాలి ఈమెయిల్ అడ్రెస్ అనేది. @gmail.com అని కూడా ఇవ్వాలి మీరు. ఇంకా కరెంట్ లొకేషన్ ఇవ్వచ్చు. మీ కరెంట్ సిటీ అయినా మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో అది ఇవ్వచ్చు. లేదంటే ఆప్షనల్. మీరు వర్క్ ఫ్రమ్ హోమే కదా చేసేది. మీరు ఇవ్వకపోయినా నడుస్తుంది ఇక్కడ. ఇంకా కరెంట్ కంపెనీ అండి. మీరు ప్రెజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. కంపెనీ నేమ్. లేదా ఫ్రెషర్స్ అయితే స్కిప్ చేయొచ్చు. లేదా నో అని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెషర్స్ అయితే. లింక్స్ అనేవి ఆప్షనల్ అండి మీకు. ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు లింక్స్. ఇంకా రిఫరల్స్ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ లోకలైజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అని పెట్టుకోండి. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. సో, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళుంటే వాళ్ళ ఐడీ అనేది, ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇక్కడ ఇవ్వండి. లేదంటే ఇక్కడ రైట్ ఎన్ఏ అని ఇచ్చారు. ఎన్/ఏ అని రాసుకోవచ్చు మీరు. ఎన్/ఏ అని రాసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ వెలోడేటా వీలోకలైజ్ ఫ్రీలాన్సర్ అని ఉంది. హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వెలోడేటా వీలోకలైజ్ బిఫోర్ అని అడుగుతున్నారు. మీరు ముందుగా వర్క్ చేశారా ఈ కంపెనీలో అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఇంకా ప్లీజ్ లిస్ట్ ద ఈమెయిల్ అసోసియేటెడ్ విత్ యువర్ ఓ ఓకేటీఏ అకౌంట్ అని అడుగుతున్నారు. ఇది అనేది ఆప్షనల్ అండి. ఏదంటే ఏంది అనేది నేను చెప్తాను మీకు. ఇంకా వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అని అడుగుతున్నారు. మీరు ఎక్కడ చూసారు ఇది అనేది అడుగుతున్నారు. How did you come across this job opportunity? Please let us know where you found our job that led you to apply with us అని అడుగుతున్నారు. మీ రెస్పాన్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. సో, మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఎలా తెలిసింది, ఎక్కడ తెలిసింది అని అడుగుతున్నారు ఇక్కడ. మీరు ఇక్కడ ఏం రాస్తారంటే యూట్యూబ్ అని రాయొద్దండి. మీరు సోషల్ మీడియా అని రాయొచ్చు. చూడండి సోషల్ మీడియా అని రాయండి ఇక్కడ.
ఇంకా ప్రాజెక్ట్ కంపెన్సేషన్ తెలుగు అని అడుగుతున్నారు ఇక్కడ. పే బై టాస్క్ అప్రాక్సిమేట్ హవర్లీ బై $2.4 అని అంటున్నారు ఇక్కడ. వుడ్ యూ యాక్సెప్ట్ దిస్ రేట్ అని అడుగుతున్నారు. మీరు ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే గనక మీకు హవర్లీ $2.4 అంటే మీకు ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అనంటే 200 ఉంటుందండి మీకు. అంటే మీరు అవర్లీ 200 ఎర్న్ చేసుకోవచ్చనమాట. యెస్ అయితే యెస్ పెట్టుకోండి. మీరు యాక్సెప్ట్ చేస్తారు అనంటే యెస్ పెట్టుకోండి. లేదంటే నో పెట్టుకోవచ్చు. 200 అంటే బెటరే కదా! యెస్సే పెట్టుకోండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ప్రెజెంట్ ఏదైనా వర్క్ చేస్తున్నారా? దాని గురించి మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఆ వర్క్‌లో మీరు ఏం చేసేవారు? అలా ఇవ్వచ్చు మీరు. మీరు ప్రెజెంట్ అకౌంటెంట్ అయితే అకౌంటెంట్‌లో మీరు చేసే వర్క్ ఏంటి? మీరు ఎలా చేస్తారు వర్క్? మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. లేదంటే ఆప్షనల్. మీరు ఖచ్చితంగా ఇవ్వాలని ఏం లేదు. ఇది ఆప్షనల్ అండి. టైప్ చేయండి ఇక్కడ. కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దండి. ఇంకా ఇక్కడ అడుగుతున్నారు చూడండి. ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అని. ఇక్కడ జెండర్ పెట్టుకోండి మీది. మీ జెండర్ పెట్టుకొని రేజ్ అని ఉంది కదా! ఇక్కడ ఇవ్వచ్చు మీరు. ఆప్షన్స్ ఉన్నాయి మీకు చాలా ఉన్నాయి. ఇదనేది మీకు ఆప్షనల్ అండి. లేదా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవ్వచ్చు మీరు. నేనైతే స్కిప్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షన్ అండి. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బై అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ యువర్ డేటా విల్ బి ప్రాసెస్డ్ యాజ్ పర్ డీలోకలైజ్డ్ ప్రైవసీ పాలసీ అని అంటున్నారు. మీరు అన్ని ప్రాపర్‌గా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.